ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు మా డాంగ్ సియోక్. ఈ కొరియన్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోయే మూవీ స్పిరిట్లో విలన్గా నటించనున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ హీరోని ఇండియన్ మూవీలో విలన్గా నటించాలని కోరారు. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు టాక్. కేవలం 2 నెలల డేట్స్ కోసం భారీగా మనీ ఆఫర్ చేశారు. అయితే కొరియన్ సినిమాలు చేసే మన యూత్కి లీ డాంగ్ సియోక్ గురించి బాగా తెలుసు. వాస్తవానికి ఇతన్ని సినిమా ఫ్యాన్స్ అంతా డాన్ లీ అని పిలుస్తారు. ఇతని బ్యాక్గ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొరియా నుంచి 19 ఏళ్ల వయసులో చదువు కోసం అమెరికా వెళ్ళాడు డాన్ లీ. అక్కడే కాలేజీలో చేరాడు. కానీ ఎంతో బలహీనంగా ఉన్న డాన్ లీని చూసి క్లాస్ రూమ్లో ఎగతాళి చేశారు. దాంతో వెంటనే జిమ్కు వెళ్ళి బైసెప్స్ పెంచాడు. ఎంతలా అంటే క్లాస్ రూమ్లోనే అందరికంటే ఎక్కువగా బైసెప్స్ ఉండేలా 21 ఇంచులు పెంచి రికార్డు క్రియేట్ చేశాడు. క్లాస్ రూమ్లో బ్యాడ్ బాయ్స్ అందరినీ అదరగొట్టాడనే చెప్పొచ్చు. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ట్రైనర్గా డిగ్రీ పూర్తి చేశాడు. ఆ టైంలోనే కొరియా యాక్టర్స్కి కొరియా తెలిసిన ట్రైనర్ కావాలనే నోటిఫికేషన్ చూసి వెళ్ళాడు. మొదట కొరియన్ స్టార్ యాక్టర్ ఆన్ జుంగ్ మిన్కి పర్సనల్ ట్రైనర్గా మారాడు. ఆ తర్వాత జెంగ్సా, సురో లాంటి స్టార్స్కి పర్సనల్ ట్రైనర్గా పనిచేశారు ఆయన. డబ్బులు బాగానే వచ్చాయి. అయితే సినిమా వాళ్ళతో పనిచేయడం వల్ల తనకు కూడా సినిమాలో నటించాలనే కోరిక పుట్టింది. ఆ సమయంలో అమెరికాలోనే హెవెన్ సోల్జర్స్ అనే సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అందులో పాల్గొన్నాడు డాన్ లీ. ఫస్ట్ టేక్లోనే డాన్ లీని ఎంపిక చేశాడు డైరెక్టర్ మిన్ జూన్కి. ఈ హిస్టారికల్ యాక్షన్ కామెడీ మూవీ కోసం ఎంపిక కాగానే అమెరికా నుంచి కొరియా వెళ్ళిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళగానే డాన్స్ విత్ విండ్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ తాను ఎంపికైన హెవెన్ సోల్జర్స్ కంటే ముందు రిలీజ్ అయింది. మొదట అన్ని క్యామియోలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సినిమా కెరీర్ను మెల్లగా ముందుకు తీసుకెళ్లాడు. 10 ఏళ్ల పాటు కష్టపడ్డారాని గుర్తింపు ఒకే సినిమాతో దశ తిరిగేలా చేసింది. అదే ట్రైన్ టు బూసాన్. ఈ హారర్ జాంబీ మూవీతో స్టార్ అయ్యాడు డాన్ లీ. ఆ తర్వాత అలాంగ్ విత్ గాడ్స్తో వెనుతిరిగి చూడలేదు. మాస్ హీరోగా మాత్రం పేరు తెచ్చుకుంది అవుట్లాస్. ఇందులో సూపర్ కాప్గా చైనా, కొరియన్ గ్యాంగ్స్ తొక్క తీసే క్యారెక్టర్లో అదరగొట్టాడు. కామెడీ, యాక్షన్ను డాన్ లీ అదరగొడతాడని ఈ మూవీతో నిరూపితమైంది. ద గ్యాంగ్స్టర్, ద కాప్, ద డెవిల్ మూవీ మరో ఎత్తు. ఈ ఫిలింతో బ్యాడ్ కాప్, బ్యాడ్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్కి ది బెస్ట్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అన్స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. రాయల్ ట్రైలర్, డిరైల్డ్, బ్యాడ్ బాయ్స్, డీప్ ట్రాప్, ఎటర్నల్స్తో బిగ్గెస్ట్ కొరియన్ స్టార్గా నిలిచాడు. ఎంత పేరున్నా కూడా యాక్షన్ హీరోస్లో ఇంకా సాంగ్ జూంగ్కి, లీ జే హూన్, కాంగ్ హా నియోల్, పార్క్ సియో జూన్లు ఉన్నారు. ఇక డాన్ లీ మాత్రం మాస్ హీరో. అంటే యాంగ్రీ స్టార్గా ఒకప్పుడు రాజశేఖర్ ఎలాంటి పవర్ఫుల్ పోలీస్ పాత్రలతో ఆకట్టుకున్నాడో ఈ డాన్ లీ అలా అన్నమాట. ఇక గ్యాంగ్స్టర్ రీల్స్లో మనోడే ముందుంటాడు. కొరియన్ సినిమాల్లో కామెడీ, యాక్షన్కు పెట్టింది పేరు డాన్ లీ. సినిమాలు మాత్రమే కాదు, ఆర్మ్ రెజ్లింగ్ కొరియన్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు ఆయన. స్టార్లకు ఫిజికల్ ట్రైనింగ్ సలహాలు కూడా ఇస్తుంటాడు. ఇది కాకుండా నిర్మాతగా కూడా పాపులర్ డాన్ లీ. ఇప్పుడు ఇండియన్ మూవీపై మెరవబోతున్నాడు. దాదాపుగా 10 కోట్ల రూపాయలను ఆఫర్ చేశారట స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కేవలం 2 నెలలకు ఈ భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇండియాలో షూటింగ్ చేస్తున్న రోజులు ఖర్చులన్నీ సినిమా నిర్మాతవే. దాంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట డాన్ లీ. అయితే భారీ ఫిజిక్తో ఉండే ప్రభాస్కి స్టైలిష్ హల్క్, సూపర్ కాప్గా పేరు తెచ్చుకున్న డాన్ లీ నటిస్తే ఇక మూవీకి సూపర్ కిక్ వస్తుందని చెప్పొచ్చు. యానిమల్ని మించిన క్రైమ్, వైలెన్స్, యాక్షన్ ఉండేలా సందీప్ ప్లాన్ చేశాడట. దీంతో ఈ మూవీ ఆల్ ఇండియా రేంజ్లో అదరగొడుతుందనే టాక్ ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే సూపర్ కాప్గా ప్రభాస్ నటించనున్నాడు. ఇక ఇంటర్నేషనల్ స్మగ్లర్గా డాన్ లీ కనిపించనున్నాడనేది టాక్. అయితే కేవలం డాన్ లీనే కాకుండా మరో 2 బాలీవుడ్ స్టార్స్ కూడా విలన్స్గా కనిపించనున్నారట. మరి ప్రభాస్, డాన్ లీ మూవీ స్పిరిట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెయిట్ చేయాల్సిందే. డాన్ లీ రేంజ్ తెలియాలంటే ప్రైమ్లో ఉన్న అవుట్లా, ది నైబర్స్ మూవీ చూడండి. మీరే వావ్ అంటారు. ప్రభాస్ కోసం ఏకంగా డాన్ లీని దించుతున్న సందీప్ రెడ్డి వంగ ఈసారి రెబల్ స్టార్ని కొరియాలో కూడా స్టార్ని చేసేలా ఉన్నాడు.